హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బియ్యపిండి చకోడీలు. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ బియ్యపిండి చకోడీలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇదే వాటర్లో మనకు రుచికి తగిన విధంగా కారము, ఉప్పు, చిటికెడు పసుపు, 1½ స్పూను వాము, 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్, పిండి ఆ చేతికి అంటుకోకుండా ఆయిల్ కూడా వేసుకొని ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి తగిన విధంగా సాల్ట్ కారము సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. మనము కప్పు పిండికి సరిపోను దీనిలో ఉప్పు, కారము, వాము ఇవన్నీ వేసుకున్నాము. అలానే మీరు తీసుకున్న పిండిని క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ తెరులుతున్న వాటర్లో పిండిని వేద్దాము. పిండి మొత్తం వేసాక ఈ వాటర్లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకొని బాండీని దించి కింద పెట్టుకొని గోరువెచ్చగా అయ్యాక పిండిని ఒకసారి చేత్తోని కలుపుకోవాలి. బాగా జిగట వచ్చే వరకు కలుపుకోనవసరం లేదు. పిండి ఆల్రెడీ ఉడికింది కాబట్టి కలిపినప్పుడు స్మూత్గానే వస్తుంది. పిండి ఆల్రెడీ చల్లగా అయింది, గోరువెచ్చగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చేత్తోనే ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చకోడీలు తయారు చేసుకోవటానికి పిండిని రెడీ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని దీన్ని చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డు మీద కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాపింగ్ బోర్డు మీద ఇలా పామాలి. పొడవుగా వచ్చేలాగా ఇట్లా పాముకొని మనకి కాస్త లావుగా కావాలనుకుంటే లావుగాను, సన్నగా కావాలనుకుంటే సన్నగాను చకోడీలు చుట్టుకునే విధంగా ఇలా పిండిని పాముకోవాలి. ఇలా పాముకున్నాం కదా, దీన్ని ఇలా రింగుల్లాగా చుట్టుకొని చివర్లో అంటించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ షేప్లో చేసుకొని అన్నీ ఇదే సైజులో నేను చేస్తున్నాను. ఈ సైజులో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మిగిలిన పిండితోని కూడా ఇలానే అన్నీ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని ఈ చకోడీలన్నీ చుట్టుకోవటానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం రెడీ చేసుకున్నాను చకోడీలను. అయితే ఇప్పుడు చకోడీలను డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో చకోడీలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చకోడీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత కలుపుకుంటూ 2 వైపులా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటి మీద నురుగు ఉంది కదా ఆయిల్లో, ఆ నురుగు మొత్తం పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ నురుగు మొత్తం పోతేనే మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి చకోడీలు. చూసారు కదా, ఆయిల్లో ఉన్న నురుగు కంప్లీట్గా పోయింది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము. మిగిలిన చకోడీలను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వడిచాక ఒక ప్లేట్లో తీసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యపిండి చకోడీలు రెడీ అయినాయి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు తినవచ్చు. ఇవి పిల్లలకు స్నాక్స్గా కాను, పెద్దవాళ్లకు టైంపాస్కి తినడానికి ఉంటాయి. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ, తెలిసిన వారు వచ్చినప్పుడు కానీ టీ టైం స్నాక్స్గా పెట్టి టీ ఇవ్వచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చకోడీలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.